హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు మా అత్తయ్య గారి చేతి వంట అండి. ఇది తెల్లగలిగే రాకండి. ఇది గంజబైలాక్ అని కూడా అంటారు. దీంతో పచ్చడి ఎలా చేయాలో చూసేద్దాం రండి. ఇదిగోండి గంజబైలాక్. ఇది ఇలా ఉంటుందండి. ఇదిగోండి గంజబైలాక్ ఇలా కట్ చేసేసి పెట్టుకున్నానండి. బాగా నీట్గా వాష్ చేసుకొని 4 times 5 times వాష్ చేసుకొని పెట్టుకోవాలండి. ఎందుకంటే వర్షాకాలం మట్టి అవి పెట్టేస్తుంది కదండి. బాగా 5 times 6 times బాగా వాష్ చేసుకోవాలండి. కట్ చేసుకొని ఉంచుకోవాలి. అలాగే 3 టమాటాలు, కొంచెం చింతపండు తీసుకున్నానండి. పచ్చిమిరపకాయలండి, చట్నీకి సరిపడగా పచ్చిమిరపకాయలు తీసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్లో పచ్చిమిర్చి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇవి ఘాటుగా ఉన్నాయండి, అందుకే తక్కువ తీసుకున్నాను. ఇదిగోండి పచ్చిమిరపకాయలతో పాటు పచ్చిశనగపప్పు, మినప్పప్పు, పల్లీలండి, వేరుశనగ గుళ్ళు, కొంచెం ఆవాలును, మెంతులండి. టేస్ట్ కోసం పచ్చళ్ళలోకి బాగుంటాయండి. కొంచెం వేసేమన్న పేరుకి వేసుకోవాలండి. పచ్చిమిర్చి వేగుతున్నాయి కదండి. దీంట్లో మినప్పప్పు, పచ్చిశనగపప్పు, పల్లీలండి, ఆవాలు, మెంతులు. వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. గంజబైలాకు చాలా మంచిదండి హెల్త్కి. గంజబైలాక్ అంటారు, తెల్ల గలిజేరు అంటారు, కొన్ని ప్రాంతాల్లో గంగ గలిజేరు అంటారండి. దీనికి చాలా పేర్లు ఉన్నాయండి. ఇవి పొలాల్లో అయితే బాగా దొరుకుతాయండి. పొలాల గట్ల మీద బాగా దొరుకుతాయి. ఈ గంజబైలాకు తినడం వల్ల కంటి చూపు కూడా బాగా మెరుగవుద్దండి. కిడ్నీలో స్టోన్స్ కూడా పనిచేస్తుందండి గంజబైలాకు. మా మావయ్య గారు అయితే ఈ గంజబైలాకు రోజు టీలో ఒక ఆకేసుకొని చిన్న కొమ్మ వేసుకొని టీ తాగి ఆ టీతో నవలేస్తారండి. కళ్ళు బాగున్నాయి అన్నారండి అది అలా చేశాక. మీకు దగ్గరలో ఉంటే ఒకసారి ట్రై చేయండి. ఇంటి ముందు మట్టి ఉన్నట్లయితే ఇవి మొలుస్తాయండి. మరి వీటికి విత్తనాలు ఉంటాయండి, వేసుకున్నట్లయితే చాలా వచ్చేస్తాయండి. ఈ గంజబైలాకు బెనిఫిట్స్ అయితే చాలా ఉన్నాయండి. కంటి చూపు బాగుంటుందండి. వారానికి 2 సార్లు ఇలా పచ్చడి చేసుకోవచ్చండి. పప్పులో వేసుకోవచ్చు, బాగుంటుందండి. ఇది కంటి చూపుకి మందు కూడా తయారు చేసుకోవచ్చండి. పంచదార పాకం పట్టేసి గంజబైలాకు తెచ్చుకొని నీట్గా వాష్ చేసుకొని మిక్సీలో మెత్తగా పేస్ట్లా పట్టేసి పంచదార పాకం వచ్చాక దాంట్లో వేసేయాలండి. మిక్సీ పట్టిన పేస్ట్ అంతా దాంట్లో వేసేసి దగ్గరికి అవనిచ్చి రోజు ఉదయం పూట 1 స్పూన్ తిన్నట్లయితే కంటి చూపు అయితే బాగా మెరుగవుతుందండి. ఇప్పుడు పిల్లలందరూ ఫోన్లు చూడడం వల్ల కంటి చూపు తేడా వస్తుంది కదండి. ఇలా గంజబైలాకు దొరికినప్పుడు ఎక్కువ కోసుకొని తెచ్చుకొని ఇలా పంచదార పాకం పెట్టి దాంట్లో పేస్ట్ చేసి వేసేసుకున్నట్లయితే రోజు 1 స్పూన్ తినిపించినట్లయితే వాళ్ళ కంటి చూపు బాగుంటుందండి. ఇది పెద్దవాళ్ళతో చేయించుకుంటే మంచిదండి. వాళ్ళకైతే తెలుస్తుంది కదా ఎక్కువగా. అప్పుడప్పుడు ఇలా వారానికి 2 times అయినా ఆకుకూరలు తినటం మంచిదండి. ఇలా పొలాల్లో దొరికే అయితే ఇంకా మంచిదండి. ఎందుకంటే మందు లేకుండా పండి కదండి. మందు లేకుండా పండి అయితే ఇంకా మంచిది హెల్త్కి. ఈ గంజబైలాకు ట్రై చేసి చూడండి. వేరుశనగ గుళ్ళు పప్పు బద్దల్లా ఉన్నాయి కదండి, ఇవన్నీ నేనే ఇలా ఒలిచానండి. కాయలు తెస్తే ఇవన్నీ సింపుల్గా ఎలా ఒలవాలో ఒక వీడియో పెడతానండి, చూడండి. మీకు కావాలంటే కామెంట్ చేయండి. ఇదిగోండి ఇవన్నీ నేనే ఒలిచానండి.
సింపుల్గా ఎలా వలవాలో కాయలు తెప్పిస్తే ఇలా ఒలిచానండి. డబ్బాడైనాయండి. కొంతమంది కాయలు తెప్పించుకుంటారు కదండి, మూట అరమూట అని అలా తెప్పించారండి. నేను ఇలా ఒలిచి పెట్టుకున్నాను డబ్బాలో. ఇవి ఎగిపోయాయి కదండి, ఇవి ఒక మిక్సీ జార్లో తీసేసుకున్నాను. గెంజిబాయిలా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇది ఆకుల్లో కోసేసుకోవచ్చండి, లేతగా ఉంటే కాళ్ళతో సహా కోసేసుకోవచ్చండి. ఫ్రై చేసేసుకొని మూత వేసుకుంటే మగ్గిపోద్దండి. ఇదిగోండి ఇలా మగ్గబెట్టేసుకోవాలండి ఆకుకూర. మగ్గబెట్టేసుకొని ఇది కూడా మిక్సీ జార్లో తీసేసుకోవాలండి. ఇలా మగ్గబెట్టేసుకొని మిక్సీ జార్లో తీసేసుకోవాలి. 1 స్పూన్ ఆయిల్ వేసుకొని టమాటాలు మగ్గబెట్టుకోవాలండి. ఈ 3 టమాటాలండి, కొంచెం చింతపండు, టమాటాలు కొంచెం మగ్గాక చింతపండు దీంట్లో వేసేసి మగ్గబెట్టేస్తే సాఫ్ట్గా అయిపోద్దండి చింతపండు. మూత పెట్టేసుకోవాలి. టమాటాలు మగ్గేలోపు దీన్ని కొంచెం మిక్సీ పట్టేసుకొచ్చేద్దామండి. దీంట్లో వెల్లుల్లిపాయలు, కొంచెం ఉప్పు అండి, కల్లుప్పు. దీన్ని ఒకసారి మిక్సీ పట్టేసుకొని టమాటాలు మగ్గాక టమాటాలు వేసి మిక్సీ పడదామండి. ఇదిగోండి ఇలా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టానండి. మళ్ళీ టమాటాలు వేస్తాం కదా, టమాటాలు వేసాక ఒకసారి మళ్ళీ మిక్సీ పడితే అయిపోయినట్టేనండి గంజిబాయిలాకు పచ్చడి. గంజిబాయిలాకు రోటి పచ్చడి అండి. చింతపండు వేస్తున్నానండి, కొంచెం చిన్న నిమ్మకాయ సైజు అంటే చింతపండు. రోటి పచ్చళ్ళు ఏమైనా పుల్ల పుల్లగా ఉంటే బాగుంటుంది కదండి. టేస్ట్కి తగ్గట్టు చింతపండు వేసుకోవాలండి. వేస్తే ఇంకా గంజిబాయిలకు పచ్చడి రెడీ అయిపోయినట్టేనండి. ఇలా ఆకుకూరని పచ్చడి రూపంలోనూ కూర రూపంలోనూ తీసుకున్నట్లయితే మన హెల్త్కి మంచిదండి. అప్పుడప్పుడు అయినా తినాలండి. కొంచెం మిక్సీ పట్టాడనండి. దీంట్లో బెల్లం వేసుకోవాలండి. ఇదిగోండి గంజిబాయిలాకు పచ్చడి రెడీ అయిపోయిందండి. టేస్ట్ అయితే సూపర్ ఉందండి. పులుపు ఉప్పు అన్నీ బాగా సరిపోయినాయి. బెల్లం కూడా వేసుకోవాలండి, బెల్లం కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. ఇదిగోండి గంజిబాయిలాకు పచ్చడి రెడీ అయిపోయిందండి.